పశ్చిమాసియా రాజకీయాలు మరోసారి అత్యంత ఉద్రిక్త దశలోకి అడుగుపెడుతున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు అణు కార్యక్రమం చుట్టూ మళ్లీ తీవ్రమైన అనుమానాలు, ఆరోపణలు, వ్యూహాత్మక హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వల విషయంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అమెరికా చేసిన కీలక డిమాండ్ను ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ తిరస్కరించారన్న వార్తలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అమెరికాతో జరుగుతున్న దౌత్య చర్చల సమయంలోనే శుద్ధి చేసిన యురేనియం నిల్వలు దేశం దాటి వెళ్లకూడదు అని ఇరాన్ అత్యున్నత స్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఇరాన్ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన ఈ కథనాల ప్రకారం యురేనియం నిల్వలను విదేశాలకు తరలించడం దేశ భద్రతకు తీవ్రమైన ప్రమాదంగా మారుతుందని టెహ్రాన్ భావిస్తోంది. ఇరాన్ నాయకత్వం అభిప్రాయం ప్రకారం శుద్ధి చేసిన యురేనియంపై నియంత్రణ కోల్పోవడం అంటే దేశ వ్యూహాత్మక భద్రతను బలహీనపరచడమే. ముఖ్యంగా భవిష్యత్తులో అమెరికా లేదా ఇజ్రాయిల్ సైనిక చర్యలకు ఇది దారితీసే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అందుకే యురేనియం నిల్వలు పూర్తిగా దేశీయ నియంత్రణలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విదేశాలకు పంపకూడదనే నిర్ణయానికి వచ్చారని ఇరాన్ వర్గాలు చెప్తున్నాయి. ఇరాన్ రాజ్యాంగ వ్యవస్థలో సుప్రీం లీడర్కు అత్యున్నత అధికారాలు ఉంటాయి. దేశ భద్రత, అణు విధానం, విదేశాంగ వ్యూహం వంటి కీలక అంశాలపై తుది నిర్ణయం సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ అంశంపై వచ్చిన ఆదేశాలు కేవలం రాజకీయ ప్రకటనగా కాకుండా ఇరాన్ భవిష్యత్తు వ్యూహానికి సంకేతంగా ప్రపంచం చూస్తోంది. ఇరాన్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అమెరికాపై తీవ్రమైన అనుమానాలు పెరిగినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక శాంతి వాతావరణాన్ని చాలా మంది ఇరాన్ నాయకులు వ్యూహాత్మక మోసంగా భావిస్తున్నారని తెలుస్తోంది. ఇది నిజమైన శాంతి కాదు, భవిష్యత్ దాడులకు ముందు అమెరికా సృష్టిస్తున్న తాత్కాలిక భద్రతా వాతావరణం మాత్రమే అన్న అభిప్రాయం ఇరాన్ రాజకీయ సైనిక వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, అలాగే శాంతి చర్చల కీలక మధ్యవర్తిగా గుర్తింపు పొందిన మహమ్మద్ బాకర్ ఖాలీబాఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. శత్రువుల బహిరంగ రహస్య వ్యూహాలు మాకు అర్థమవుతున్నాయి. అమెరికా సైన్యం కొత్త దాడులకు చురుగ్గా పునాది వేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మధ్యప్రాచ్య ఉద్రిక్తతను మరింత పెంచాయి. ఇదే సమయంలో అమెరికా వైఖరి కూడా మరింత కఠినంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ఇజ్రాయెల్కు ఒక కీలక హామీ ఇచ్చినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అణ్వాయుధ తయారీకి ఉపయోగపడే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇరాన్ నుంచి పూర్తిగా తొలగించే వరకు ఒత్తిడిని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. అటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కూడా ఇదే దృఢమైన వైఖరిని కొనసాగిస్తున్నారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం పూర్తిగా తొలగించబడే వరకు, టెహ్రాన్ అంగీకరించే వరకు ఘర్షణలకు ముగింపు ఉండదు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించినట్టు అంతర్జాతీయ వర్గాలు చెప్తున్నాయి. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ ఒకే వ్యూహంతో ముందుకు సాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ప్రపంచ అణుభద్రతను పర్యవేక్షించే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసిన గణాంకాలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2025 జూన్లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైన సమయంలో టెహ్రాన్ వద్ద సుమారు 440.9 కిలోగ్రాముల వరకు 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నట్లు సంస్థ పేర్కొంది. అయితే ఈ నిల్వల్లో ఎంత భాగం ఇప్పటికీ సురక్షితంగా ఉందో స్పష్టత లేదని సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఇస్ఫహాన్ అణు కేంద్రం వద్ద భూగర్భ సొరంగాల్లో భారీ స్థాయిలో యురేనియం నిల్వలు భద్రపరిచినట్టు రాఫెల్ గ్రోసీ గతంలో వెల్లడించారు. మార్చిలో చేసిన తన ప్రకటనలో ఆ ప్రదేశంలో ఇంకా 200 కిలోగ్రాములకు పైగా నిల్వలు ఉండొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా నతాంజ్ అణు ఉత్పత్తి కేంద్రంలో కూడా కీలక నిల్వలు ఉన్నట్లు చెప్తున్నారు. గతంలో ఇరాన్ అక్కడ 2 వేర్వేరు యురేనియం శుద్ధి కేంద్రాలను నిర్వహించింది. ఇరాన్ ప్రభుత్వం మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని చెప్తోంది. దేశీయ వైద్య పరికరాల తయారీ, శాస్త్రీయ పరిశోధనలు, అలాగే టెహ్రాన్ పరిశోధన రియాక్టర్కు ఇంధనం అందించడానికి శుద్ధి చేసిన యురేనియం అవసరమని వాదిస్తోంది ఇరాన్. ముఖ్యంగా 20% వరకు శుద్ధి చేసిన యురేనియం లేకుండా ఆ రియాక్టర్ను నిర్వహించడం సాధ్యం కాదని టెహ్రాన్ చెప్తోంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ వాదనలు పూర్తిగా నమ్మడం లేదు. 60% వరకు శుద్ధి చేసిన యురేనియం అణుబాంబు తయారీ దిశగా వెళ్లే కీలక దశగా పరిగణిస్తారని అంతర్జాతీయ అణు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి లేదా వైద్య అవసరాల కోసం ఇంత అధిక స్థాయి శుద్ధి అవసరం ఉండదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇదే కారణంగా ఇరాన్ అణు కార్యక్రమం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన అంశంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన భద్రత పేరుతో యురేనియం నిల్వలను కాపాడుకోవాలని చూస్తుంటే, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాన్ని ప్రపంచ భద్రతకు ముప్పుగా చూపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం ఎదురు చూస్తున్న అసలు ప్రశ్న ఒక్కటే: ఇరాన్ తన అణు కార్యక్రమంపై వెనక్కి తగ్గుతుందా, లేక అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడిని తట్టుకుని మరింత దూకుడుగా ముందుకు వెళ్తుందా? దౌత్య చర్చలు నిజంగానే శాంతికి దారితీస్తాయా, లేదంటే మధ్యప్రాచ్యం మరో భారీ ఘర్షణ వైపు కదులుతోందా అన్న అనుమానాలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.